నమస్కారం, అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. విజయవాడలో మావోయిస్టుల కలకలం రేకింది. 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అడవుల్ని వదిలి నగరంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత మద్వి హిన్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేకింది. కానూరు, కొత్త ఆటోనగర్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్ లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు సమాచారంతో సోదాలు నిర్వహించారు. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నట్టు సమాచారం. ఏపీలో కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. అలాగనే ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. లేదా ఎన్కౌంటర్లో మరణించబడిన హిట్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్గా 28 మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లో హిట్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్ కల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులను పట్టుకున్నాం. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం, దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకున్నాం. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిట్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుని అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ ద టీమ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ గారు, అదేవిధంగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డీజీ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది. ఆక్టోపస్ టీం అందరి నుండి ఈ ఆపరేషన్ అనేది అండర్ గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. బాగా చేశారు, మంచి ఆపరేషన్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో టుమారో వీళ్ళకి యాజ్ ఆఫ్ నో ఇది అదే అంటున్నానండి. డీటెయిల్డ్ ప్రెస్ మీట్ విల్ గివ్ టు వెపన్స్ ఆర్ దేర్. తిరుమల తిరుపతి దేవస్థానం పరాకమణిలో జరిగిన భారీ చోరీ కేసు మరియు దాని దర్యాప్తు తీరు చుట్టూ కూడా రాజకీయ కుట్రలు జరుగుతూ ఉన్నాయని దీనిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మునిగిపోయిన భక్తుల మనోభావాలు తనలో మనస్తాపాన్ని రేకెత్తిస్తున్నాయని ఆయన చెప్పారు. మీడియాకు మాట్లాడిన మంత్రి కోట్లాది మంది భక్తుల మనస్సుతో ముడిపడిన తిరుమల ఆలయం చుట్టూ రాజకీయ కుట్రలు చూస్తూ ఉంటే మనస్తాపం కలుగుతోంది. ఈ దోపిడీ, హత్యలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. పూర్తి దర్యాప్తు జరిగి నిజం బయటపడాలి అని అన్నారు. ఒక పక్క తిరుమల దేవస్థాన టీటీడీని భ్రష్టు పట్టిస్తే గత ప్రభుత్వం, ఈ రోజు మళ్లీ ఏదైతే వాళ్ళ మోడస్ ఆపరేండి ఉందో, ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండుపోటని ప్రచారం చేశారో అదే విధానాన్ని, అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారి దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి, ఇది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను. వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళకి తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి. అంటే ఆయనతో పాటు మీ మనుషుల్ని ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా? లేకపోతే ఆ ఘటనా స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్లి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరేమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా? అసలు సతీష్ కుమార్ గారి హత్య గాని ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి? అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి బోమన కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే
అసలు ఏమిటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డిని అరెస్టు చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేయడం ఏంటి అంటూ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ఇంటికి రావడం జరిగింది. అయితే కింద నుంచి అప్రూవల్ అడిగితే మేము తెలియని పర్సన్స్ కాబట్టి అది అప్రూవల్ రిజెక్ట్ చేశాము. తర్వాత డైరెక్ట్ సెక్యూరిటీని తీసుకుని 4 పోలీసులు ఇంటికి వచ్చేసి కూర్చున్నారు. తర్వాత మేము మీ మీద కేసు కంప్లైంట్ వచ్చింది, సో కంప్లైంట్కి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత రిటర్న్గా స్టేట్మెంట్ వివరణ అంతా తీసుకున్నారు. మీరు ఎక్స్లో పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి, అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు. తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చామన్నారు. నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పిన తర్వాత నాకైతే నోటీసులు చూపించలేదు, అండ్ మోరోవర్ మా హస్బెండ్కి కూడా నోటీసులు చూపించలేదు. అది హార్డ్ కాపీ చూపించలేదు, అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు. చూపించకుండా వివరణ తీసుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ రాయించుకొని సంతకం కూడా పెట్టించుకున్నారు. మళ్ళా తర్వాత లేదు మేము అరెస్ట్ చేయడానికే వచ్చాం, తీసుకొని వెళ్తున్నాం, విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాం. విశాఖ సిఐఏ సమ్మిట్ విజయవంతం కావడంతో ఏపీ వైపు ప్రపంచం మొత్తం చూస్తుందని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ సమర్థతకి ఇది నిదర్శనమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు పారిపోయాయని గుర్తు చేశారు. ఆనాటి జే ట్యాక్స్ అయితే నేడు ఫ్రీ ట్యాక్స్ అని వివరణ ఇచ్చారు. ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు యువతకిచ్చామని తెలిపారు. ఆయన వైసీపీ వికృత ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు ఆర్థిక పునాదులు వేశారని అన్నారు. ఒప్పందం చేసుకున్న 13 లక్షల కోట్ల పరిశ్రమలు 3 ఏళ్లలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయితే సూపర్ సేవింగ్స్ ప్రజలకు మరింత ఊరటనిచ్చిందని తెలిపారు. ఇలాంటి నాయకత్వాన్ని 10 ఏళ్ల పాటు ప్రజలు ఆదరించాలని అన్నారు. యావత్ ప్రపంచమే చూస్తుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గత 2 రోజుల ముందుగా విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ ఈ సమ్మిట్లో పెట్టుబడుల పరంపర 13,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం అన్నది, తద్వారా 16 లక్షల పైగా ఉద్యోగావకాశాలు కల్పించబోతున్నామన్నది ఇక్కడ మనము చర్చనీయమైనటువంటి అంశం. యావత్ ప్రపంచం కూడా చూస్తుంది. అసలు సమ్మిట్ కన్నా ముందే దాదాపుగా 36 సంస్థలతో 3,65,000 కోట్ల రూపాయలతో 1,40,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉండేటటువంటి పెట్టుబడుల మీద సంతకాలు జరగడం. మరి సమ్మిట్ జరిగింది 2 రోజులైతే మొదటి రోజే 8 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, తద్వారా ఒక 10 లక్షల ఉద్యోగాలు వెరసి మా అధ్యక్షులు గారు చెప్పినట్టు దాదాపుగా 16 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉన్న 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం, ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, లోకేష్ బాబు గారి యొక్క సామర్థ్యం పట్ల ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారన్నటువంటిది మాత్రం స్పష్టమైంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 2014-19 మధ్యన కూడా 3 సార్లు పెట్టుబడుల సమ్మిట్ జరిగితే ఆ 3 పర్యాయాల్లో వచ్చినటువంటి మొత్తం 13 లక్షల కోట్లు. ఆనాడు కూడా దాదాపు 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారన్నటువంటి ఒక ఆశ అందరిలో ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఒక్క ఓటు అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ద్వారా ఆ వచ్చినటువంటి 13 లక్షల కోట్ల పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ పారిపోయారు. ఎందుకంటే ఆనాడు ఉన్నది జే ట్యాక్స్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించింది ఫ్రీ ట్యాక్స్. ట్యాక్స్ లేదు ఇక్కడ. ఆనాడు కోయర్షన్, వచ్చినటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం, ఈరోజు వచ్చినటువంటి వాళ్ళకి ఎర్ర తివాసి వేసి వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి పెట్టుబడులు పెట్టడానికి
అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించేది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కితాబిచ్చారు. విశాఖ సిఐఏ సమ్మిట్ పెట్టుబడులకు దిక్సూచిగా మారిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వాటాల పేరుతో పారిశ్రామికవేత్తలను భయపెట్టిందని గుర్తు చేశారు. చంద్రబాబు దూరదృష్టితో వేల కోట్ల పెట్టుబడులుగా వస్తున్నాయని తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ద్వారానే ఈ సదస్సు విజయవంతమైందని అన్నారు. ఈ సదస్సుపై చౌకబారు విమర్శలు చేస్తున్న జగన్ సైకో సైన్యాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని కొంతమంది జీర్ణించుకోవడం లేదని మండిపడ్డారు. సిఐఐ సదస్సు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణం. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ సిఐఐ సదస్సు పెట్టుబడులకు ఒక దిక్సూచిగా మేమందరం కూడా భావించవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ రాష్ట్రంలో అనేక పెట్టుబడులను తీసుకొని రావడానికి, ప్రోత్సహించడానికి ఇక్కడున్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మనందరికి కూడా తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ దగ్గర నుండి హైటెక్ సిటీ దగ్గర నుండి వేలాది కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటటువంటి విధంగా ఆనాడు తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్నే తిరిగి 2014-19లో అదే ఒరవడితో అనేక సంస్థలను ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలను వాటాల పేరుతో భయపెట్టి పారిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి విశ్వసనీయత చాలా వరకు వేరే దేశాల్లో తగ్గినటువంటి పరిస్థితులుంటే ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తిరిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు చూసేటువంటి విధంగా చేసినటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఈ సిఐఏ సదస్సు ద్వారా రాష్ట్రానికి 77 కంట్రీస్ నుంచి ఈరోజు అనేక మంది పెద్దలు వచ్చినటువంటి పరిస్థితులు. దాదాపు 605 ఎంఓయూలు చేసుకొని 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక పక్కనైతే 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా ఈరోజు ప్రణాళిక జరిగింది. ఇది కేవలం వ్యాపారానికి ప్రోత్సహించేటువంటి ఒక సదస్సుగా కాకుండా ఈరోజు అనేక అంశాల మీద గతంలో ఏ సిఐఏ సదస్సులో జరగనటువంటి విధంగా ఈరోజు వాతావరణ కాలుష్యం దగ్గర నుండి రాబోయేటువంటి తరాలు ఉద్యోగాల కల్పన దగ్గర నుండి ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ దగ్గర నుండి హెల్తీ వెల్దీ హ్యాపీ స్టేట్ కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు మళ్లించిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. గూగుల్ డేటా సెంటర్, విశాఖ సిఐఐ సమ్మిట్ విజయవంతం కావటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాట ప్రచారాలతో వైసీపీ కాలం వెలతీసిందని తెలిపారు. నిరుద్యోగులను వాలంటీర్లుగా మార్చిన ఘనత వాళ్ళకే దక్కిందని అన్నారు. ప్రజావేదిక కూల్చి విధ్వంసం సృష్టిస్తే అదే వేదిక ద్వారా సంక్షేమాన్ని సృష్టించామని వివరించారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రగతి దూసుకుపోతుందని తెలిపారు. వికేంద్రీకరణకు తేడా తెలియకుండా వైసీపీ వికృత చేష్టలు చేస్తుందని దుయ్యపట్టారు. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ఇటు అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు చేసుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్ని ప్రజలకు అందిస్తాము అని చెప్పి ఏ హామీనైతే ఇచ్చారో ఆ మూడిట్లో కూడా ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పి ఈ 1.5 ఇయర్లో అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. హెల్దీ స్టేట్గా మారడానికి ఏం చేయాలి, ఇది వెల్దీ స్టేట్గా మారడానికి ఏం చేయాలి, దాని నుంచి హ్యాపీ స్టేట్గా దీన్ని ఎలా రూపకల్పన చేయాలి, ఈ విధి విధానంతో ఏదైతే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామో దాన్ని ఎలా సాధించుకోవాలి అని చెప్పి అహర్నిశలు శ్రమిస్తూ మరి ఒక రాష్ట్రం మామూలు స్థితిగా ఉన్నప్పుడు చేసే ప్రయత్నాలు, అదేవిధంగా పూర్తిగా సంక్షోభంలో ఉన్న రాష్ట్రం కోసం ముందుకు వెళ్ళే విధి విధానాల్లో చాలా తేడా ఉంటుంది. మరి మన రాష్ట్రం పూర్తిగా సంక్షోభమయం అయిపోయిన పరిస్థితుల్లో ఇలాంటి ఒక రాష్ట్రాన్ని
ఒక డెవలప్మెంట్గా, ఒక హ్యాపీ స్టేట్గా మార్చాలి అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు లాంటి కార్యదక్షత ఉన్న నాయకుడి వల్లనే సాధ్యం. అందులో భాగంగానే ఈరోజు వెల్దీ స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరింపజేయడం కోసం వారు చేస్తున్న కృషి, వారికి చేయూతగా మన ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ గారు చేస్తున్న కృషి అనిర్వచనీయం. దానికి మచ్చుకుగా మొన్న మనం 2 నెలల క్రితం చూసాము డేటా సెంటర్ని తీసుకురావడం. మరి ఈరోజు 2 రోజుల క్రితం మనం వైజాగ్లో CII సమ్మిట్ MOUలు అనేక సంస్థలతో దాదాపుగా 613 సంస్థలతో MOUలు చేసుకొని 13 లక్షల పైగా లక్షల కోట్లకి పెట్టుబడులు తీసుకురావడం, మరి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, అందులో 13 లక్షల ఉద్యోగ కల్పనని తీసుకురావడం అనేది నిజంగా సామాన్యమైన విషయం కాదు. ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవు. మరి గత ప్రభుత్వం మనం చూసాం, పావలా కృషి చేస్తూ దానికి పబ్లిసిటీ కోసం 5 రూపాయలు ఖర్చు పెట్టి 500 రూపాయల పబ్లిసిటీని క్రియేట్ చేసుకొని రాష్ట్రం అంతటా చాలా సాధించాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మోసం చేసిన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. మరి మన యువత రోడ్లెక్కి మాకు ఉద్యోగం కావాలి, ఈ ప్రభుత్వం మాకు వద్దు అని మొత్తం యువతను కూడా రోడ్లెక్కించి యువత యాత్ర చేసే విధంగా గత ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇంజనీర్లు చదివి MBAలు MCAలు చదివిన యువతని మరి 10,000 రూపాయలు 5,000 రూపాయల వాలంటరీ జాబులకి పరిమితం చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం. లా అండ్ ఆర్డర్ అనేది ఏంటో తెలియని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన విధి విధానాన్ని మనం చూసాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సంపన్నంగా ఉండేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎం సహాయ నిధి ద్వారా 6,28,00,000 లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు. మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 19 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం నిమిత్తం 500 కోట్లు అందించడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తుందని వివరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కూటమి నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయం ద్వారా ఏదైతే వైద్య ఖర్చుల కోసం దాదాపు ఈరోజు 19 లక్షల రూపాయలతో పాటు ఇప్పటికే 6,28,00,000 రూపాయల వరకు మన నియోజకవర్గంలో వైద్య సదుపాయాల కోసం పేద ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని అది కోలుకోలేక ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవాలనేటువంటి వాళ్ళు ఆర్థికంగా చిత్తకలబడిపోవడం అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సహాయాన్ని ద్వారా ఇప్పటికే 6,5 కోట్ల రూపాయల వరకు విరివిరిగా సహాయం అందించడం జరిగింది. ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వైద్యం అందిస్తుంది. అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలతో ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి సహాయం ద్వారా అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, సంపన్నంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం అనేక అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ప్రతి ఒక్కరు కూడా అందుకుంటున్నటువంటి సంక్షేమానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ప్రజల కోసం, ప్రజల మీద ప్రేమ, ఆప్యాయత ఉంది కాబట్టి ప్రజలకి గతంలో ఎప్పుడు లేని విధంగా CMR రిలీఫ్ ఫండ్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రజల మీద, ప్రజల ఆప్యాయత కోసం, ప్రజలంటే ఎంత ప్రేమో ఈ కూటమి ప్రభుత్వంలో ఇక్కడున్న ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే ప్రజల కోసం ఏం చేశారు అని ప్రతిపక్ష వాళ్ళు అడుగుతున్నారు. ప్రజల కోసం ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి, రైతులకు ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాము. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలా చేశారు, ఈ ప్రభుత్వంలో ఎలా చేశారు, డెవలప్మెంట్ ఎలా చేశారు అనేది కూడా ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా భయపడుతున్నారు అనే మాట చెప్తున్నారు. భయపడుతున్నారు అంటే కూటమి ప్రభుత్వంలో కార్యకర్తల దగ్గర నుంచి లీడర్ టు క్యాడర్ వరకు మా బ్లడ్లోనే భయం అనేది లేదు. ఎందుకంటే మేము కరప్షన్ లేకుండా ప్రతి ఒక్కటి సంక్షేమం, అభివృద్ధి ముందుగా తీసుకెళ్తాము అని సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా మీ అందరూ గుర్తు పెట్టుకోండి, 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల
సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. అభివృద్ధి, డెవలప్మెంట్, రాజధాని ప్రతి ఒక్క దశలో డిఎస్సి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కటి కూడా. విశాఖ సిఐ సమ్మిట్ కి అనూహ్య స్పందన లభించిందని తాడికొండ ఎమ్మెల్యే టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. పెట్టుబడుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అవిరళంగా కృషి చేస్తున్నారని చెప్పారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల సదస్సు రాష్ట్ర పురోభివృద్ధికి బాటలు వేసిందని అన్నారు. ఈ సదస్సుపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలని ఆయన ఖండించారు. విజయవంతమైన పెట్టుబడుల సదస్సు వివరాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అనేది అంత శ్రేయస్సు కాదు, సేఫ్ కాదు. ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఆనాటి పాలకుల్ని మెప్పించాల్సిన పరిస్థితి ఉంది అని గమనించి అమర్ రాజా కంపెనీ విస్తరణని తెలంగాణ ప్రాంతానికి తీసుకెళ్లిన సంగతి మనం మర్చిపోకూడదు. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చిన కియా పరిశ్రమ అనంతపురంలో ప్రారంభోత్సవ సందర్భంగా ఆనాటి స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ గారు కియా యాజమాన్యంతో వ్యవహరించిన తీరుని మనం మర్చిపోకూడదు. అందువలన ఈ రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటంటే కియా అనుబంధ పరిశ్రమలన్నీ తమిళనాడుకు తరలిపోయిన సంగతి మనం మర్చిపోకూడదు. ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే సందర్భానికి ముందున్న పరిస్థితులు ఇవి. పారిశ్రామికవేత్తలు తమకు నచ్చిన వాళ్ళని మాత్రమే ఒప్పుకునే వాతావరణం, లేకపోతే తరిమేసే వాతావరణం. లులు గ్రూపు మనందరికీ తెలుసు. లులు గ్రూపును కూడా తరిమేసి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలన్నింటినీ కూడా వెనకబడిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇది నేపథ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాకముందున్న నేపథ్యం ఇది. ఇటీవల సిఐఏ భాగస్వామి సదస్సు విశాఖపట్నంలో జరిగింది. దానికి మనమందరం కూడా ఒకసారి 2-3 రోజులు జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రంలోని ప్రజలు, నిరుద్యోగ యువకులు, అభ్యుదయవాదులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు వివిధ దేశాలు పర్యటించి లండన్లో కానీ, అబుదాబీలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, మరి దేశంలోని ఇతర ప్రాంతాలు ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, ఇతర ప్రాంతాలు బీహార్ ప్రాంతాలను కూడా అవసరమైతే పర్యటించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఎంత అవసరమో దానివల్ల వాళ్ళకు వచ్చే మేలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చే మేలు కానీ వివరించి ఎక్కడికక్కడ రోడ్ షోలు నిర్వహించి ఒక నమ్మకాన్ని పారిశ్రామికవేత్తల్లో కల్పించిన మాట వాస్తవం అని మీ అందరికీ తెలుసు. తద్వారా విశాఖపట్నంలో జరిగిన సదస్సులో 13.8 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తలతో ఒప్పందం జరిగింది. మహిళల కళ్లలో ఆనందం చూడటమే తన లక్ష్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. వారికి నేనున్నానని భరోసానివ్వటం సంతృప్తినిచ్చిందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో మహిళలకి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. చివరికి పురుషుల సమస్యల్ని కూడా మహిళల ద్వారా విని వాటి పరిష్కారానికి మార్గం చూపుతున్నామని తెలిపారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం మహిళా గ్రీవెన్స్ డే జరిగింది. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గల్లా మాధవికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి మంగళవారం కూడా మహిళల కోసం పశ్చిమ నియోజకవర్గ ఆఫీసు నేను కూడా అందుబాటులో ఉంటూ ఉంటాము. ప్రతి ఒక్క మహిళ కూడా తమ సమస్యలతో ఈ ఆఫీస్కి వస్తున్నప్పుడు చాలా రకాలైన సమస్యలతో వస్తూ ఉన్నారు. వాటికి పరిష్కారంతో బయటకు వెళ్ళడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మహిళలు చాలా స్వేచ్ఛగా వారికి ఉన్న సమస్యల్ని చెప్పుకునే ఒక మనిషి ఉంది అన్న భరోసాతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్కి రావడం అనేది మా యొక్క ఆనందానికి హద్దులు లేవా అన్నంత బాగా మాకు అనిపిస్తోంది. ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకోవడం, దాన్ని ముందుకు ఇలాగే కొనసాగించడం, మరి ఇటు మా సిబ్బంది అదేవిధంగా అధికారుల్ని ఇక్కడ కూర్చోబెట్టి వారి యొక్క సమస్యల్ని విని తక్షణమే పరిష్కారం అందించగలిగే ప్రతి సమస్యని తక్షణమే పరిష్కారం అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్లో పరిస్థితి ఎలా అయిందంటే
పురుషులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే కూడా ఒక మహిళని ఎత్తుక్కుని ముందు వారిని ఉంచుకుని వారి సమస్యని మా దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అన్నట్టుగా ఈరోజు కొందరు పురుషులు రావాలి అని అంటే కూడా ఒక మహిళను తీసుకొని వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ రోజు వారి కోసమే కేటాయించడం అనేది అభినందనీయంగా అందరూ ఆశీర్వదిస్తున్న పరిస్థితి పరిణామంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా పెన్షన్ కానివ్వండి, లేదంటే వేధింపులు కానివ్వండి, పోలీస్ స్టేషన్లో సమస్యలు కానివ్వండి, హాస్పిటల్స్లో సమస్యలు కానివ్వండి, స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇలాగ అనేక సమస్యలతో ముందుకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి క్యాడర్ అంటే మహిళా నాయకురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వారం రోజుల పాటు కంప్లీట్గా కాన్స్టిట్యున్సీ అంతా కూడా తిరిగి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి సమస్యల్ని తీసుకొని వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం అనేది చాలా చాలా అభినందనీయమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు మాత్రమే ఒక ఎమ్మెల్యేని డైరెక్ట్గా కలిసి వాళ్ళ సమస్యను చెప్పుకొని పరిష్కారం చూపించుకొని వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు కార్యకర్తలతో సహా కూడా ఇక్కడికి రావడం, వారి సమస్యను చాలా స్వేచ్ఛగా చెప్పుకోవడం, వాటికి పరిష్కార మార్గాన్ని చూసి వెళ్ళడం అనేది స్వాగతిస్తున్న కార్యక్రమం. ఇది ఇలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతుంది. మహిళల యొక్క సమస్యలు అన్నీ కూడా సాధ్యమైనంత మేరకు పరిష్కరించి వారి మనసులో, వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూడటమే నా యొక్క ముఖ్య లక్ష్యంగా ఈ యొక్క మహిళా గ్రీవియన్స్ ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తూ ఉన్నాను. అందరూ దీనికి ఆశీర్వదిస్తున్నారు. ఇందాక మా సోదరులు జనసేన పార్టీ జిల్లాలో ప్రభుత్వ పథకాల సర్వేలకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సచివాలయ ఉద్యోగుల్ని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవతో కలిసి ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయాల సేవలు, రెవెన్యూ అంశాలపై ప్రత్యేక అధికారులు, రెవెన్యూ డివిజన్, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించడం జరిగింది. వాళ్ళతో పాటు స్ట్రీట్ లైట్ కూడా మీటింగ్ పెట్టి ఆడు చేయమని బాగా స్పీడ్గా మేడం చెప్పండి. చేస్తారు మేడం. స్పీడ్ కావాలి, స్ట్రీట్ లైట్ కూడా ఆడు ఇద్దరు కలిసి చేయమని మేడం. ఎప్పుడు చెప్పారండి? సచివాలయం స్టాఫ్స్ ఉన్నారు కదా, విశాఖలో 2 రోజుల పాటు జరిగిన సిఐఐ సమ్మిట్ విజయవంతమైందని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టేగల ప్రభాకర్, ఏపీ టీఎస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు రాజా మాస్టర్ తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషనరీ నాయకుడని కొనియాడారు. సిఐఐ సమ్మిట్ వలన 13 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులకి 605 ఎంఓయూలు కుదిరాయని తెలిపారు. వీటి వలన రానున్న రోజుల్లో 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చూస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని మేము అందరం కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి, అందరూ కూడా తెలియపరచడానికి ఇటువంటి కార్యక్రమం పెట్టామని చెప్పేసి తెలియపరుస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలని చెప్పేసి, అలానే ఏదైతే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకున్నటువంటి ఈ పరిశ్రమల్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా మరి త్వరితగతిన పరిశ్రమలు స్థాపించి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మేము చెప్పామో అదంతా కూడా ఎంఓఈలో కుదుర్చుకున్న ఒప్పందాలు, దాని ప్రకారంగా అందరూ కూడా పరిశ్రమలు త్వరితగతిన స్థాపిస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి పరిశ్రమల వారిని, అలాంటి చొరవ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూగుల్ మాట్లాడుతున్న రిలయన్స్ కూడా పెద్ద డేటా సెంటర్ పెట్టబోతున్నారు. అలానే గ్రూప్ ఫీల్డ్ కూడా ఇంకో డేటా సెంటర్ పెట్టబోతూ ఉన్నారు. జనవరి 1 నుంచి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతూ ఉంది. నిజంగా గేమ్ చేంజర్. సిలికాన్ వ్యాలీ ఐటీ రంగాన్ని ప్రపంచానికి ఆకర్షించడంతో క్వాంటమ్ కంప్యూటింగ్ మన అమరావతి ఈ క్వాంటమ్ వ్యాలీ దిక్సూచిగా ఉండబోతూ ఉంది. ఇది
ఆంధ్రప్రదేశ్కి నవ్యాంధ్రప్రదేశ్కి మళ్ళా ఇప్పటి ప్రభుత్వంలో మళ్ళా స్వర్ణయుగం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వికసిత భారత్కి అనుగుణంగానే స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పర్యటిస్తున్నారు. మొన్న చూసాం సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అలానే సూపర్ GST సూపర్ సైన్స్ కూడా సూపర్ హిట్ అయింది, అట్లానే ఈ CII సమిట్ కూడా సూపర్ హిట్ అయింది. ఇంత మంచి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు పెట్టుకున్నారని చెప్పేసి ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చిన అంశం మనం చూసాం. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చింది చూసాం. దురదృష్టం 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి మనకు వచ్చింది జగమెరిగిన సత్యం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క చొరవ వల్ల 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు, 613 ఒప్పందాలు ఈ రాష్ట్రానికి రావడం నిజంగా చారిత్రాత్మకమైనటువంటి అంశం, నిజంగా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే కూటమి ప్రభుత్వం వీలైన తొందరగా లోటుని సరిదిద్దుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ సమిట్ ని నిర్వహించినటువంటి అంశాన్ని ఉదయం జీజేహెచ్ హాస్పిటల్ నందు ఇమాక్యులా నా ఫౌండేషన్ USA ప్రెసిడెంట్ రాజా కరణం గారి భార్య డాక్టర్ నిర్మలా వై కరణం MD గారి జ్ఞాపకార్థంగా పురస్కరించుకుని జీజేహెచ్ నందు 2 కుళాయిలు చల్లని త్రాగునీరు ఫ్రిడ్జ్ని ఉచితంగా బహుకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనకాల ఉమాశంకర్ గారు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఫ్రిడ్జ్ ని ప్రారంభించారు. కరణం రాజా గారు వాళ్ళ మిస్సెస్ డాక్టర్ నిర్మలా గారి పేరు మీద అన్నిటికన్నా ముఖ్యమైనది వచ్చే పేషెంట్ యొక్క దారి తీర్చడం కొరకు 6 RO ప్లాంట్స్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. వారి ఉదార స్వభావానికి మేము అందరం ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా వారు ఆ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి దీవిస్తూ ఉంటారు. ఇలానే ప్రతి ఒక్కళ్ళు నీకు తగినంత సహాయం జీజేహెచ్కి చేయాల్సిందిగా HGS మెంబర్స్ అందరం కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగమైన మా ప్రియమైన సూపరింటెండెంట్ రమణ గారు మరి అదర్ HGS మెంబర్స్ అందరం పాల్గొని ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం. వాటర్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా డాక్టర్స్గా ఇవాళ మాకు తెలిసింది ఏంటంటే మైక్రో ప్లాస్టిక్ బాటిల్ నుంచి లోపలికి వెళ్ళి రకరకాల డిజీజెస్ కాజ్ చేస్తున్నాయి. సో ఇవాళ ప్రాణదానము ఫస్ట్ వాటర్తో మొదలవుతుంది ఇక్కడ. సో మీ హెల్త్ని అవుట్ సైడ్ నుంచి తీసుకునే పదార్థాల ద్వారా నుంచి కూడా ఇంప్రూవ్ చేయొచ్చని రాజా గారు ఇవాళ మనందరికీ ఒకసారి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు, పెంసాని చంద్రశేఖర్ గారు దాదాపుగా 80 కోట్లు ఈ హాస్పిటల్కి 1.5 year నుంచి గత 20 years జరగండి 1.5 yearలో చేసి చూపించారు. ఇటువంటి దాతలు మరింత మంది వచ్చి ప్రాణాలు కాపాడుతున్నారు. ఇటువంటి మన హాస్పిటల్లో ఇవన్నీ పెడతాం మన అదృష్టం. చక్కటి క్లియర్ టేస్టీ వాటర్ ఇవాళ మనం తాగుతున్నాం. పేషెంట్స్ అందరూ కూడా మీకు ఎప్పుడు కృతజ్ఞతలై ఉంటారు. ప్రతి ఒక్క గ్లాస్ లో నుంచి నిర్మలా గారి ఆశలు ప్రతి వాళ్ళకి వెళ్ళి అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా. డాక్టర్ కోదండ రామయ్య గారు ఎంతో కష్టపడి ఈ కంపెనీస్ 2 కంపెనీస్ అండి, ఒకటేమన్నా బ్లూటెక్, ఇంకోటేమన్నా స్టార్, వాళ్ళ ఒరిజినల్ ప్రెసిడెంట్స్ CEO తోటి ఎంతో కష్టపడి ఈ 6 కాకుండా 5 కాకుండా ఇంకో చోట కూడా ఇంకొక కాలేజీలో పెట్టాము. 12 తెప్పించాము. దానికి దాదాపుగా మీరు చెప్పినట్లు 1,25,000 నుంచి 50,000 అయింది. దాని అసలు ఖరీదు ఇంకా ఎక్కువ అయిండొచ్చు ఒక్కొక్కటి కనుక కొనేటట్లయితే. ఇప్పుడున్న RO ప్లాంట్స్లో ఇది ప్రీమియర్. ఎందుకంటే మేము ఈ సెట్ అంతా ఇది కలిపి అనేది మేమేమంటున్నామంటే ఏదైనా పెడితే ఇక్కడ let us put the best, because Guntur doctors, GMC doctors, GGH doctors, GGH లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి we need to give the best of the best along with the wonderful help and teachings that you are all doing. And we chose this anamata, and we are very grateful that
Nirmala may not be honored just here, but she is here to give everyone a glass of రాజావారు. సో మనం ప్రతి కోనర్ దగ్గర ఊరిని ఓపెన్ చేయటమే ఇంకా మనము. అయితే ఇప్పుడు రాజావారు ఇది ఇంత ఖరీదు అని చెప్పడం కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే కింద బేస్ కూడా వారు టైల్స్ కానీ అవన్నీ పర్సనల్ గా అన్ని చోట్లకి వెళ్ళి సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ బేసెస్ 6 బేసెస్ చాలా కష్టపడి కట్టించారు. ఈ 6 కూలర్స్ కూడా. అలాగే ఆ కెంట్ పూణే నుంచి తెప్పించారు. ఈ బ్లూ లైన్, ఈ బ్లూ స్టార్ దీని గురించి అంటే కాస్ట్ ఇంకెంత ఉందంటే ప్లంబింగ్ వర్క్, కరెంట్ వర్క్ కూడా వారే, మీరేమి రూపాయి ఇవ్వద్దు మేమే చేస్తామని చెప్పి వాటికి కూడా వారే స్విచ్చెస్ కానీ అన్నిటి కూడా చక్కగా మనీ పంపించి చేయించారు. అది రాజావారి నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సు. సో నిర్మలమైన మనస్సు అంటే నిర్మల గారు గుర్తొస్తారు, స్వచ్ఛమైన మనస్సు అంటే రాజావారు గుర్తొస్తారు. ఈ రెండింటికి తార్కాణము ప్రతీక ఈ కూలర్స్ ఇమ్మాక్యులేటా. సో ఆ ఇమ్మాక్యులేటా అంటే ఇంక అంత స్వచ్ఛం అనమాట. ఇంకెక్కడ చిన్న ఫ్లాలెస్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఆయన వారు ఏం చేసినా సరే, వితౌట్ ఎనీ స్పాట్. సో అంత మంచి గొప్ప హృదయంతో వారు ఇచ్చిన ఈ మంచి వాటర్ని మనం తాగటానికి మన ఇక్కడ మేము ప్లాస్టిక్ కూడా వారు ఇండైరెక్ట్ గా, నేను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ప్లాస్టిక్ అసలు లోపల యూజ్ చేయకూడదని చూస్తే కూడా అవ్వట్లేదు నాకు. ఇప్పుడు మేము ఇక్కడ అంతా చిన్న చిన్న బాటిల్స్ కొనుక్కొని చాలా ప్లాస్టిక్ వేస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు వీటి ద్వారా ఎవరు కూడా దయచేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తెచ్చుకోవద్దు. మీరు గ్లాస్ వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, వాటిని వీటి దగ్గర నింపుకొని మీరు జాగ్రత్తగా ఈ వాటర్ వాడుకోండి. ఎందుకంటే చాలా రోజులు మనం ఇది యూజ్ చేసుకోవాలి, దీన్ని పాడు చేసుకోవద్దు. వీటిని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు, వీళ్ళు ఎవరైనా ఇక్కడ వృధా చేస్తున్నారు, వీటిని పాడు చేస్తున్నారు అని. ఎందుకంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్, వీటిని మనం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లక్కీగా ఇది ఇక్కడ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మిగతా వాటికి అన్నిటి కూడా తాళాలు తలిపేసి తాళాలు కూడా పెట్టిస్తున్నాం. 9 to 4 వీటిని యూజ్ చేస్తాము. 4 తర్వాతనే మనకి అన్ని జరిగేవి తెప్పలో, అందుకని వాటికి తాళాలు కూడా పెట్టిస్తున్నాను, అది కూడా చేస్తున్నాము. రాజావారికి అట్లాగే నిర్మల గారికి కూడా మనము ఎందుకంటే ఇక్కడ చాలా చేస్తున్నారు వారు, మనకి కానీ కాలేజీ కానీ వారికి మనంతా జీజీహెచ్ తరఫున జిఎంసీ తరఫున ఈ రెండింటిని కూడా వేరు చేయలేము మనము. అట్లే మన హెచ్డిఎస్ మెంబర్స్ తరఫున ఉమాశంకర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ మనకి వాళ్ళ మన మధ్యన ఉన్న డాట్కో కోఆర్డినేటర్ అశోక్ కుమార్ గారు కానీ, మనకి పొదుల ప్రసాద్ గారు యూఎస్ఏ నుంచి వచ్చారు, వారి గురించి కూడా ఇవాళ మనం 18 బస్సులు ఈ కార్యక్రమాలు పెట్టుకోవాలనుకున్నాము. మీతో చాలా పెద్దగా చేద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.